ఒకప్పుడు దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో అడవి అంచున ఒంటరిగా ఒక పెద్ద చెట్టు ఉండేది. చెట్టు పాతది మరియు పొడవుగా ఉంది, మరియు చాలామంది ప్రజలు దానిలో దెయ్యం నివసిస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ప్రమాదకరంగా మరణించిన ఒక యువతి యొక్క ఆత్మ దెయ్యమే ఆ చెట్టు మీద ఉందని ప్రజలు నమ్మేవారు. ఆమె గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉంది, కానీ ఆమె కుటుంబం వివాహానికి అంగీకరించకపోవడంతో పెద్దలు ఆమెను మరొకరితో వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు. మరియు అది తెలిసిన ఆమె వెంటనే విరిగిన హృదయంతో ఆ చెట్టుకు ఉరి వేసుకుని మరణించింది. గ్రామస్తులు దెయ్యానికి భయపడి చెట్టును ఎలాగైనా తొలగించాలని నిర్ణయించారు. అయితే ఒకరోజు అడవిలో ఆడుకుంటూ లిల్లీ అనే యువతి చెట్టుపై ఎక్కిపడింది. ఆమె దెయ్యాలకు భయపడదు మరియు ఆమె చెట్టు యొక్క నిశ్శబ్ద సౌందర్యానికి ఆకర్షితురాలే చెట్టు వద్దకు వెళ్ళింది. ఆమె చెట్టు దగ్గరికి రాగానే కొమ్మల చిక్కులో చిక్కుకున్న చిన్న పక్షి కనిపించింది. ఏమాత్రం సంకోచించకుండా చెట్టుపైకి ఎక్కి పక్షిని జాగ్రత్తగా విడిపించుకుంది. ఆమె కిందికి దిగుతుండగా చెట్టులో నుంచి మెత్తని గుసగుస స్వరం వినిపించింది. ధన్యవాదాలు అని దెయ్యం చెప్పింది. ఇన్నేళ్లుగా ఈ చెట్టు వద్దకు ఎవరూ రాలేదు. నేను చాలా ఒంటరిగా ఉన్నాను. అడవిలోని జీవుల పట్ల దయ చూపినందుకు ధన్యవాదాలు అని దెయ్యం పలికింది. ఆ రోజు నుండి లిల్లీ ప్రతిరోజు చెట్టును సందర్శించింది మరియు ఆమె మరియు దెయ్యం స్నేహితులుగా మారాయి. వారు ప్రపంచం మరియు అడవి గురించి మాట్లాడతారు మరియు లిల్లీ తన సాహసాల గురించి దెయ్యంకు కథలను చెబుతూ ఉండేది. దెయ్యంకు మంచి తోడు దొరికినట్టు అయింది మరియు లిల్లీకి కొత్త స్నేహితురాలు దొరికింది. సంవత్సరాలు గడిచాయి మరియు లిల్లీ పెరిగి గ్రామం నుండి దూరంగా వెళ్ళింది. కానీ ఆమె చెట్టులో ఉన్న తన స్నేహితుడిని మరచిపోలేదు మరియు ఆమె అడవికి తిరిగి వచ్చిన ప్రతిసారి ఆమె చెట్టును సందర్శించి దెయ్యంతో మాట్లాడుతుంది. గ్రామస్తులు ఇప్పటికీ చెట్టు మరియు దాని దెయ్యానికి భయపడుతున్నారు, కానీ భయపడాల్సిన పని లేదని లిల్లీకి తెలుసు. ఆమె చెట్టులోని దెయ్యం గురించి నిజం కనుగొంది. ఆమె భయంకరమైన ఆత్మ కాదు, కానీ ఇతరుల సాంగత్యాన్ని మాత్రమే కోరుకునే దయగల మరియు సున్నితమైన ఆత్మ. ఎవరికీ అన్యాయం చేయకుండా లిల్లీతో మాత్రమే గడిపేది.